వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ ఏమంటున్నారు? మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నారు, అలాగే మీకు ఒక ఫేమ్ అనేది వస్తుంది. ఇది వరకటికి మీ పిల్లలకు కూడా ఇప్పుడు బలగం సుజాత పిల్లలను, లేకపోతే మీ మమ్మీ ఆర్టిస్ట్ కదా, ఆ సినిమా ఆర్టిస్ట్ కదా, ఒక డిఫరెంట్ పేరు ఉంటుంది పిల్లలకి కూడా ఎప్పుడైతే మీరు స్క్రీన్ మీద కనిపించారు. సో దాన్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు ఆర్టిస్ట్ అయ్యాక వాళ్ళ ఫీలింగ్ ఏంటి? నాకు ఒకడే బాబు. ఓకే. బాబుతో ఒక పాప అనమాట. తను ఎక్స్పైర్డ్ అయింది, హార్ట్ హోల్స్ అనమాట. ఓకే. సో 1.5 year తను చనిపోయింది. సో నాకు ఏమో ఆడపిల్ల అంటే చాలా పిచ్చి, ఇష్టము. ఇంకా ఒకడే బాబు కాబట్టి వాడి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మన నాతో మా కోపంతోనే ఉన్నాడు. తక్కువ మాట్లాడడం, వాడి ఏడవడం, బిడ్డ దూరంగా ఉంటారని బెంగనా? దూరము, ఇండస్ట్రీ వద్దు, అవసరమా, నువ్వు ఇంట్లో కూర్చోమ్మా, నేను చూసుకుంటా, నాన్న చూసుకుంటాడు కదా, నీకెందుకు. ఎంత మీ బాబు ఏజ్? మీ బాబు ఏజ్ ఎంత? ప్రెసెంట్ 26. ఓకే. జాబ్ చేస్తున్నారా? ఫోటోగ్రాఫర్. ఓకే. ఇదే ఇండస్ట్రీలో మళ్ళీ ఎక్కడ పోలేదు? మళ్ళీ ఉన్నాయి ఇక్కడే. మా అమ్మ ఊరికే జీన్స్, మా అమ్మ ఊరికే ఆవిడ ఫొటోస్ తీస్తూ ఉండేది. అప్పుడే చిన్నప్పుడే 1990లో అట్లా మా అమ్మ దగ్గర ఫోటో కెమెరా ఉండేది, చేస్తుండేది. నాకు అనిపిస్తుంది అట్లా ఆవిడ ఇది పడ్డాయేమో అనేసి. వాడు నేర్చుకునేది లేదు, వాడు డైరెక్ట్ పట్టేసాడు. వాళ్ళు టాలెంట్ ఉంది. బలగం వల్ల ఈ బలగ ప్రపంచం అందరు కాకుండా నా కుటుంబం నాకు వచ్చింది. ఓకే. నా కుటుంబం ఎవరు? నా కొడుకే, నా కొడుకే. ఇంకెవరు? నా భర్త, నా కొడుకు. ఎవరికైనా అంతే కదా, అదే ఏ స్త్రీకైనా ఫస్ట్ వీళ్ళు ఉంటారు. సో నా బలగమే నా కొడుకు. అటువంటి నా కొడుకుని ఈ బలగం నాకు చేర్చింది. ఎందుకంటే అప్పటి వరకు వద్దు, వాడికి అందరు నూరిపోయడము, మీ అమ్మ ఇండస్ట్రీకి పోయింది, నువ్వు శాత కాదా, నువ్వు పోషించలేవా, మళ్ళీ ఇదొకట ఈ టార్చర్స్ ప్లెంటీగా. అంటే ఒకే ఒక లేడీ, ఒకటి ఫ్యామిలీ మిస్ అవ్వడం, ఒకటి కెరీర్ రాకపోవడం, ఒకటి రెంట్ కట్టలేక, ఒకటి ఫుడ్ లేక, ఒకటి మెంటల్ టెన్షన్, ఇవన్నీ ఒకే ఎత్తు అయితే బిడ్డ అనే మాట ఇంకొక పెద్ద ఎత్తు. అందులో పిల్లల్ని చదివిస్తే అసలు మనం ముందుకు వెళ్ళాలా వద్దా, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియదు. అది టెన్షన్. ఇప్పుడు చూడండి, ఎవరు ఎన్ని మాటలన్నా ఇలా బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ మన కడుపున పుట్టిన పిల్లలు మన మాట అంటే దాన్ని మించిన నరకం ఏ తల్లికి తండ్రికి ఉండదు. టు బి ఫ్రాంక్, వాడికి అందరూ నూరిపోయడము, వీళ్ళకి ఏం సంతోషమో, వీళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు. ఓరి పాపి, ఏమొస్తుందిరా తల్లి బిడ్డని విడదీస్తే. ఫ్యామిలీస్లో కొంతమంది బయట వాడి ఫ్రెండ్స్ నాకు ఎవరున్నారు ఫ్రెండ్స్, నాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంట్లో పని లేదంటే ఫ్రెండ్షిప్ విషయం వదిలేస్తే అలా వాడికి నూరిపోయడం అలాంటి చేశారు చూడండి. వాడు నన్ను నిలదీసి అడగడం, అవసరమా ఇండస్ట్రీకి వెళ్ళడం, ఎందుకు చేయడం, అది ఇది, నన్ను బ్యాడ్గా అనుకుంటున్నారు, అది ఇదని వాడు బాగా అనేది. అయినా మీరు నమ్మకంతో భలే ముందుకు వచ్చారు అసలు. వచ్చాను. పిల్లలు మనల్ని రూల్ చేయకూడదు. దేర్ ఈజ్ ఎ లిమిట్. ప్రతి ఒక్క నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రులు ఎంత అంటే ఇది డైలాగ్ అనుకోకూడదు. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా, అందరి ఆర్టిస్ట్ మాట్లాడితే డైలాగే అనుకుంటారు. డైలాగ్ కాదు, ఆర్టిస్ట్ కూడా అమ్మే, ఒక భార్యే. ఎందుకు కొంతమంది అట్లా అంటారు, కానీ నాకు బాధ అనిపిస్తుంది. ఇంత చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రులను ఎదిరించడము. నువ్వు ఎదిరించు, నాకు కాదని, తప్పు చేసి ఎదిరించు. కానీ చాలా ఫేస్ చేశారు కదా, చాలా ఫేస్ చేసి వాళ్ళ అలా నిలబడి తట్టుకుని నిలబడి, అది పిల్లల విషయంలో అయితే మదర్స్ చాలా సెన్సిటివ్గా అయిపోతారు. దాన్ని కూడా మీరు తట్టుకున్నారు, అది గొప్ప విషయం అసలు. ప్రతి ఆడది, ప్రతి లేడీ బయటకు వచ్చి బతుకుతుందంటే ఎన్ని పోట్లు, ఎన్ని మాటలు, ఎంత స్ట్రగుల్ అవుతారు. కానీ ఆ శక్తిని, ఆ మహాశక్తి మనందరికీ ఇచ్చారు. సో మనలో కూడా శక్తి ఉంది, అంటే డైనమ్ ఉంది అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్కి, సెంటిమెంట్స్కి చచ్చిపోయినట్టే. ఇంకా చస్తూ బ్రతకడం కన్నా ఒకసారి చచ్చిందే మిన్న, అంతే అంటారు కదా. నాకు అది చస్తూ బ్రతకడం ఇష్టం లేదు. వాడు ఎమోషనల్గా నన్ను అలా అన్నాడు అప్పుడు. సో నా బాబు నాకు వచ్చాడు, వాడు రికగ్నైజ్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పుడు ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు మీరు, ఏ టెన్షన్ లేకుండా. ఇప్పుడు నువ్వు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఈ మధ్యకాలంలో షరతులు వర్తిస్తాయిలో కూడా చేస్తున్నట్టున్నారు. అవునవును. ఎలా అనిపించింది ఆ మూవీ ఎక్స్పీరియన్స్?
ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, మంచిగా ఉంది, బాగా రిసీవ్, వెళ్ళానా, చేశానా, వచ్చేసానా, అంతే. అదైతే అంతుంది. సో బాగుంది. అది కూడా ఏంటంటే హోమ్లీ మూవీ, అందరూ చూడొచ్చు, బాగుంది. మంచి టాకే వచ్చింది దాని మీద కూడా. ఫస్ట్ ఏమవుతుందో అలా హెవీ జ్యువెలరీస్, నేను అంత జ్యువెలరీ అడగను, అంటే నాకు ఇట్లాంటి పూసలు ఇలాంటివి ఉన్నాయి ఇష్టము, లేదా అలా బలగంలో అట్లయినా ఇష్టము. కానీ అన్నీ హెవీగా వేసాను కదా అని బాగుంటానా అని ఒక టెన్షన్, క్యారెక్టర్ ఎలా ఉందో అనే టెన్షన్. అందులో ఒక చిట్టి వేసా ఆవిడ స్కీమ్ అన్నట్టు క్యారెక్టర్ అదనమాట, చేశాను, అది వచ్చాను. అక్కడ కూడా చూడు, నా పక్కన కూర్చున్న వాళ్ళు సినిమా చూస్తూ నేను ఓల్డ్ క్యారెక్టర్ అంటే ఇట్లా పూర్ క్యారెక్టర్ చేసినప్పుడు ఏమో బలగం అన్నారు. అంతసేపు నన్ను రిచ్గా చూసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈ బలగా వచ్చిందట, అది నేనే, ఇది నేనే గుర్తుపట్టు. అది వాళ్ళ నవ్వు వచ్చేసింది. అది ఓహో నన్ను జ్యువెలరీస్లో గుర్తుపట్టారు జనాలు అనేసి. చూడండి మీకోసం నేను కూడా పూసలు వేసుకున్నాను. అవునా? నాకు చాలా ఇష్టం ఇలాగే అన్ఎక్స్పెక్టెడ్. గోల్డ్ కలర్, ఇంట్లో గోల్డ్ ఉన్న వేసుకునేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి. ఇలా వేయడం, మార్చడం, మ్యాచింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం నాకు. మరి కెరియర్ ఇది ఓకే, ఇక మీకు పర్సనల్గా నచ్చిన ఆర్టిస్ట్ ఎవరు? ఎత్తుక్కోవాలి ఎవరు నచ్చారా అనేసి, అందరూ నచ్చారు. హీరోయిన్లో జయసుధ గారు, జయప్రద గారు, ఇలాంటి వాళ్ళ ఎన్నో సినిమాలు చూస్తుంటారు. ఆ జనరేషన్లో మీకు ఎవరు ఇష్టం? ఆ జనరేషన్లో సావిత్రి గారు ఇష్టం, ఎందుకంటే మా అమ్మ అలా ఉంటుంది. ఆవిడ ముద్ద పప్పులు, ముద్ద మొహం. అప్పుడు వాళ్ళ ఇప్పుడు మనం ఈ హీరోయిన్ ఇలా వేస్తుందని మనం ఎలా రెడీ అవుతున్నాం, వాళ్ళు అలా రెడీ అయ్యారు, భలే ఉండేది తెలుసా. అప్పుడు సావిత్రి, ఇప్పుడు సౌందర్య, ఆ తర్వాత స్నేహ గారు. నిండుగా కళగా, అసలు ఆ నిండు తనం ఉండాలి అని చాలామంది అది ఆశపడతారు. కానీ మీరు బయట కూడా ఇలానే ఉంటారా? ట్రెడిషనల్ ఇష్టపడతారా? నాకు ఇలాగే కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. నేను కంఫర్ట్ ఉండడానికి డ్రెస్, చుడిదార్, శారీస్ నాకు కంఫర్ట్గా ఉంటాను. అది. హీరోలు ఎవరంటే ఇష్టం? హీరోలు ఎవరు ఉంటారు? అందరూ ఇష్టం, అందరూ బాగా చేస్తారు, ఇలాంటి ట్విస్టులు పెడతారు. అంటే ఒక్కొక్కరి సినిమాలు ఒక్కొక్క టైంలో చూడడానికి ఇష్టపడతాం. ఇప్పుడు ఈ సినిమా చూసామనుకోండి, ఆ సినిమాలో హీరో ఎంత బాగుంటారు, ఆ క్యారెక్టర్ ఏంటంటే హీరో డ్రెస్సింగ్ ఎలా ఉంది, షూస్ ఎలా ఉన్నాయి నేను చూడ, ఏ మనస్తత్వం ఉంది అనేది చూస్తా. అందరూ హీరోలు మంచోళ్ళు, మంచిగానే ఉంటారు, సో వాళ్ళ ఇష్టం అనిపిస్తుంది. సూర్య గారు నేను లైవ్లో చేసినప్పుడు కానీ ఆయన ఎంత కష్టపడ్డారు. అది ఆయన ఆపే సీన్ ఒకటి ఉంటుంటే ఆయన పట్టుకుని, నేమ్ గుర్తులేదు, అప్పుడు చిన్న క్యారెక్టర్ అట్లా చేసి వెళ్ళిపోయాను, తప్పించావు. అందుకే దాని పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడ్డాను. అంటే మనం ఉన్న సినిమా చెప్పుకోవాలా, నేను మన ఎడిటింగ్లో పడేసి బయట ఎడిటింగ్లో తీసి చెత్త కుప్పలో వేసినాక మనం చెప్పుకొని వెళ్ళామా అండి. కాదు మరి అప్పుడు డిసప్పాయింట్ అయ్యారా? ఇప్పుడు చేశారు కదా, బలగం ముందు మీరు చేశాను అంటున్నారు, బట్ మీకు ఫేమ్ రాకపోవడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి, మన క్యారెక్టర్ స్పేసు ఇవన్నీ కూడా కారణాలు అవుతుంటాయి. ఆ టైంలో ఎలా ఫేస్ చేశారు, ఏమనిపించింది? ఇప్పుడు మనం చేస్తాం 3-4 రోజులు షెడ్యూల్ చేస్తాం, బట్ అసలు అందులో ఏముంటాయి కూడా తెలియదు కదా. అప్పుడు మీరు చేసి మీ సీనే లేని సినిమాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇక ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు లెంత్ ఎక్కువైపోతే తీసేస్తారు, అలాంటి మెయిన్ క్యారెక్టర్స్ తీసేయలేరు, వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, మనం ఇంకా రివీల్ కావాలి. సో అలా తీసేసారు, మన టైం బ్యాండ్ వాట్ షుడ్ అనుకోవడం, ఇది ఒకటి బాధపడ్డాం అంతే, ఇంకేం చేయలేం కదా, బాధపడ్డది మనం రాదు. అంటే అప్పుడు ఏమనిపించింది? ఒక మూవీలో అవకాశం రావడం ఒక ఎత్తు, యాక్టింగ్ చేయడం సరే నేను ఈ రోల్ చేశానని ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎదురు చూస్తుంటాం, బట్ అక్కడ మన క్యారెక్టర్ లేకపోయేసరికి మన రియాక్షన్ ఏంటి? ఒక మూవీకి నేను మా హస్బెండ్ ఖచ్చితంగా వెళ్తాం మేము. నా మూవీ రిలీజ్ అయింది ఫస్ట్, మా హస్బెండ్ నా ఫస్ట్ షోకి తీసుకెళ్తాడు, ఇద్దరం కలిసి వెళ్ళాము, పెద్ద మూవీయే. ఎంత వెతికినా నేను లేను, ఉన్న ఒక్క బిట్ లాంగ్ ఉన్నా, అది నా భర్త తప్ప నేను తప్ప ఎవరు గుర్తుపట్టరు. ఇక్కడే ఇంత లైవ్లో కనబడుతుంది, అది కూడా ఇంకా నల్లగా పూసేసి అంత పెద్ద అమ్మవారు బొట్టు పెట్టి ఇంత పెద్ద పైకి చీర, పల్లెటూరు చీర కట్టి, అవన్నీ ఇంకేం గుర్తుపడతారు? ఇద్దరం డిసప్పాయింట్. నా డిసప్పాయింట్ కానీ నా హస్బెండ్ డిసప్పాయింట్ అయింది, మస్తు బాగా అనిపించింది. ఎవరికి తెలుస్తుంది అయ్యా మా బాధలు అనిపించింది చాలా. ఎవరో ఒకరు ఇంక చేస్తే ఇలాగే వస్తున్నాయి, వచ్చింది వెళ్ళిపోతా ఇంకా వద్దు అనుకునే మూమెంట్లో బలగం వచ్చింది.
రియలీ తెలుసా, ఇంకొద్దు నేను అలసిపోయాను ఇంకా వద్దు. 2015లో వచ్చిన 2015లో వచ్చిన 2-3-4 ఇయర్స్ వరకు ఓకే ట్రై చేసిన. ఇక 5th ఇయర్ నుంచి వెళ్ళిపోదాం ఇక ఒకసారి అని బాధపడుతూ తిరిగని ఆఫీస్ లేదు, వెళ్ళని ఆడిషన్ లేదు, ఏది లేదు. పెద్ద బ్యానర్స్ అప్పుడప్పుడు తెలిస్తే వెళ్ళాం, అంత బ్యానర్లో మనం పట్టించుకుంటారని వెనక్కి వచ్చిన రోజులు ఉన్నాయి. అందరూ అంటుండే అమ్మ ఏది ఉన్నా కానీ తలరాత బాగుంటే వస్తుంది, ఇక్కడ కిస్మత్ ఇంపార్టెంట్ అని పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తుండగా వినడము అదే కదా. సరే మన ప్రయత్నం అని చేద్దాం. ఇక లాస్ట్ మూమెంట్ 22లో ఇక వెళ్ళిపోతా అనుకున్నాను, మనసులో వచ్చింది, నేను ఇంకెవ్వరికి చెప్పలేదు. నాకు టైర్డ్గా అనిపిస్తుంది, ఎందుకు ఇది నా ఫ్యామిలీ రాక ఇటు నా ఫ్యామిలీని దూరం పెట్టుకొని ఇది ఇంకేం ఎందుకు బాధ వెళ్ళిపోతా అనేసి అనుకునే మూమెంట్లో ఇది వచ్చింది. ఇది కూడా నేను చెయ్యాలా అని అనుకున్నాను. ఉంచుతారో ఉంచారని మా హస్బెండ్ అన్న ఏవేవో చేస్తున్నావు, పెద్ద బాగా ఒక్కసారి ట్రై చేయి ఏమవుతుంది అని అన్నారు. అంటే ఉంచుతారో ఉంచారో తీసేస్తారో అదే లాస్ట్ మూమెంట్ ట్రై చేయి అన్నారు, ఇది ట్రై చేయని ఆయన అన్నారు, చేశాను. కానీ జనరల్గా ఒక ఆర్టిస్ట్ స్ట్రగుల్ ఇంత ఉంటుంది అని చూసే వాళ్ళకి తెలీదు. వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్ని బట్టి ఆడియన్స్ డిసైడ్ చేసేస్తూ ఉంటారు, వీళ్ళు బాగా చేశారు లేకపోతే వీళ్ళు బాగా చేయలేదు అంటారు. అసలు వాళ్ళు అక్కడ దాకా రావడానికి ఇంత పెయిన్, ఇంత జర్నీ ఎంత ఉంటుందో తెలీదు. అట్లా అనేస్తారు, ఏముంది ఏంది అనేసి చిన్నగా తీసేది. మోసేవాడికే తెలుసు కామెడీ బరువు అంటే, అది ఎంత బరువు ఉందో మోసేవాడికి తెలుసు, చూసేవాడికి ఏం తెలుసు అది ఎంత కష్టపడింది. మళ్ళీ అందులో కొంచెం కూడా అదే అది ఆడది అంత వెళ్ళింది ఎంత కష్టపడుతుంది అనేది కాక ఇంకేదో రాళ్ళేస్తూ ఉంటుంది. ఇది రాళ్ళేయడము అది వేయడం. ఇప్పుడు బలగంతో నాకు వచ్చినాక చాలా వరకు కొంతమంది నోర్లు మూసుకుపోయి నన్ను చూసిన మా అబ్బాయి ఫ్రెండ్స్ కూడా ఆంటీ ఎంతని ఫేస్ చేశారు, మీరు ఎక్కడికి వచ్చారు, రియల్లీ మీ బలగం మేము బలగాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఎవరైతే మిమ్మల్ని అన్నారో వాళ్ళ నోరుని మూతలు పెట్టి నా దగ్గరికి రారు, నా దగ్గర నిలబడి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు జనం అనట్లేదా నీకేమమ్మా చక్కగా సంపాదించుకుంటున్నావు, చక్కగా స్క్రీన్ మీద అంటున్నారు. అంటే నేను ఒకటే అన్నాను, ఇంత చెట్టుకి అంత గాలి ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు చాక్లెట్లు లేవు, బిస్కెట్లు లేవు అని ఎట్లా ఫీల్ అయ్యాను, టీనేజ్కి వచ్చినాక డ్రెస్సులు లేవని ఎంత ఫీల్ అయ్యాను, పెళ్ళయ్యాక పిల్లలు కావాలని ఎంత ఫీల్ అవుతారు. అది ఎలా ఎదుగుతుందో ఎదిగిన కొద్దీ కష్టాలు ఉంటాయి. ఎంత చెట్టు కింద గాలి ఉంటే ఇంత ఉంటాయి అంతగా, అట్లనే కష్టాలు ఉంటాయి, కాకపోతే ముందున్నట్టు ఉండవు అంతే. అదైతే చెప్తాను నేను అంటుంటారు నీకేంటమ్మా. సో ఇప్పుడు మరి మీ బాబుని ఇండస్ట్రీలో సెటిల్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు? లేదు అట్లానే వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఇంట్రెస్ట్ లేదు, వాడు ఓన్లీ ఫోటోగ్రఫీ ఈవెంట్ చేసుకోవడమే వాడికి ఇష్టం. అదే ఇష్టంతో బ్రతకడం మంచిగా అనిపిస్తుంది. ఇష్టం లేని వేరే అంటే చాలా మరి అండర్స్టాండింగ్ మదర్ కదా మీరు. మన ఇష్టాన్ని మన పేరెంట్స్ వాళ్ళ పెద్దరికంతోనో లేకపోతే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పేరెంట్స్ అయినా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, వాళ్ళు మనుషులే కదా, వద్దు అది అని ముందే నెగిటివ్ చూసుకుంటారు. ప్రయత్నించి ఫెయిల్ అయింది వేరు, ప్రయత్నించకుండా ఫెయిల్ అయింది వేరు. నేను ట్రై చేశాను రాలేదు, ఓకే ట్రై, ఏదో రోజు మళ్ళీ వస్తారు. ప్రయత్నం చేయకుండా చేతులు ముడుచుకోవడం అది వాళ్ళు ఆలోచించకుండా ఉండే పేరెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి నేను అలా ఉండకూడదు, నువ్వు ట్రై చేయబెట్ట, ఇది చేయబెట్ట అని అంటూ ఉంటాను. వాడి ఇష్టానికి పిల్లలకి ఇష్టమైనది ఇస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు. అలానే నేను లిమిట్స్ ఏం దాటి వాడిని అనను. అది నాకు మించి ఉందనుకో, నా స్తోమత మించి ఉందనుకో చెప్తాను, వాడికి అర్థమైన మూడ్లో చెప్పేస్తాను నేను. వాడికి ఎలా చెప్తే అర్థమైందో మనకు తెలుసు. వద్దు బెట్ట అట్లా చేసి ఇట్లా కామెడీగానే చెప్పేస్తాను నేను. అది నాకు కామెడీ ఉండడం ఇష్టం తెలుసా, కలిసిపోవాలని ఉంటుంది అందరితో. ఒక్కొక్కసారి కలిసిపోతే కూడా పిచ్చిదన్నా అవుతుంది అని అంటారు. అంటే అక్క ఇలా అంటున్నారు అని ఒక చెల్లి అంది, నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండంటే ట్రై చేశాక నా వల్ల కాలే వచ్చి నేను ఏమన్నా హర్ట్ చేస్తున్నానా, లేదే, నవ్విస్తున్నా. నేను నాలా ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నా. మీరు మీ ఊరు వెళ్ళినప్పుడు ఈ సక్సెస్ వచ్చిన తర్వాత మీ చుట్టాలు కావచ్చు లేదా బంధువులు కావచ్చు, ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఏమన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు? చాలా గర్వంగా ఉంది సుజాత, ఇంత సాధించావు, లాస్ట్కి నువ్వు సాధించావు, మా అమ్మాయి మా పిల్లని చెప్పుకునేంత ఎదిగావు నువ్వు, చాలా కృతజ్ఞతలు నీకు. నాకు రిటర్న్లో థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొందరు
ఇంకా హ్యాపీగా మళ్ళీ సన్మానాలు అవి ఇవి చేశారు. కందుల సంధ్య రాణి గారు, ఎమ్మెల్యే గారు, యూట్యూబర్స్ అందరూ కలిసి సన్మానించారు. చాలా హ్యాపీగా ఉంది. మంచిగా ఎంజాయ్ చేశారు. మొత్తానికి సక్సెస్ ఒక అన్ని రకాలుగానే సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఫుల్ సంతోషాన్ని ఇచ్చింది, వరాన్ని ఇచ్చింది బలగం నాకు. ఓకే, మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో మాకు కనిపించిపోతున్నారు, ఎలాంటి పాత్రల్లో కనిపించిపోతున్నారు? అంటే ఇప్పుడు చేయబోయేవి చేస్తున్నవి ఏమైనా ఉన్నాయా? చేయబోయేటివి ఉన్నాయి, చేస్తున్నాను. ఇంకా అది రిలీజ్ అయినప్పుడు మీరు చూడగలరు. కానీ ఇదే మదర్గానే వస్తున్నాను. అదే నేను ఇది తెలంగాణ శకుంతల, కౌసల్య గారి లాగా అలా వచ్చినప్పుడు చాలా ఎగిరి పడతాను. మీకు సెట్ అయింది, ఎలాగో ఆ స్లాంగ్ ఉంది కదా. ఉన్నది. ఇంకా తగ్గించి మాట్లాడుతున్నా మీ దగ్గర. ఒకసారి మాట్లాడొచ్చు కదా. అలాగే మాట్లాడండి, ఎందుకు తగ్గించారు? డోస్ పెంచండి. తగ్గించి మాట్లాడండి. కరెక్ట్గా నేను గోదావరికని కరెక్ట్ తెలంగాణలోనే మాట్లాడండి. ఆ భాషలో మాట్లాడితే ఇక్కడ ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడరు, అట్లా ఉంటుంది. అక్కడ మాట్లాడచ్చు కదా. మాట్లాడమంటారు ఆడ. అక్కడ ఎట్లుంటుందంటే ఆడే మీరు ఉండదు మా దగ్గర. అందుకే తిన్నావా, ఏం చేస్తున్నా, మస్తు తయారైనావు కదా, అబ్బా నేనేసి అట్లాంటివి మాట్లాడుకుంటా. చాలా బాగుంది వినడానికి. మంచిగుందా? సూపర్ ఉంది అసలు. కొందరికి నచ్చదబ్బా మంచిగా మాట్లాడే ఏమో అనేసి ఫోన్ పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన ఇంటర్వ్యూ చాలా బాగుంది. అవునంటారా? అట్లాంటి మొదటి నుంచి అట్నే మాట్లాడేదాన్ని. ఎందుకు మార్చుకున్నారు? చక్కగా అలాగే మాట్లాడక ఆ నేటివిటీని. ఇప్పుడు మనకు ప్రకృతి మూడు వచ్చింది, ఒకటి ఎండాకాలం, ఒకటి చలికాలం, ఒకటి వర్షాకాలం. కూడా అలా మారిపోతుంది. అట్లనే మారాలి, పరిస్థితులు బట్టి మనం అట్లా ఉండాలి అంతే. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనదేదో మనం చేసుకుంటే మనం సంతోషంగా ఉండాలా, వాళ్ళని సంతోషం పెట్టాలా, అంతే కదా. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మీ భాషలో చెప్పండి? ముద్దపప్పు చారు. అంతేనా? నాకు ముద్దపప్పు చారు అంటే పిచ్చి ఇష్టం. మటన్లు, చికెన్లు? నేను వెజిటేరియన్ అయినా, బలగంకా నుంచి వెజిటేరియన్ అయినా. ముందు తిన్నా మంచి మటన్లు, చికెన్లు కుమ్మేదాన్ని. షవర్మా మస్తు ఇష్టం, పిచ్చిగా తింటా నేను షవర్మా. వారానికి రోజుకు 2-3 తినమన్నా తింటా, అంత పిచ్చి ఉంటుంది. అదే షవర్మా నాకు అదే లాస్ట్ అయింది. చెప్పినాను కదా నీకు, బలగంతో చాలా మారినాను, తిండి కూడా మారింది. విషయాలు అంతా చేంజ్ చేసుకున్నారు అంటే మరో జన్మ అనిపిస్తుంది నాకు. మాలేసినప్పుడల్లా ఒక వరం వస్తుంది అని చెప్పినా కదా, ఇది ఒక వరం. నేను అవి తినని కాడి నుంచి మంచిగా తెలుసా, మస్తున్నా. అప్పుడు వెయిట్ ఉన్నా, ఇప్పుడు తగ్గిన. చాలా మంది అంటారు వెయిట్ గురించి ఎందుకు పదే ఫీల్ అవుతున్నారు? వెయిట్ గురించి నువ్వు వెయిట్ అని పొడిచేటోళ్ళు ఉన్నాక వీన్ కానే ఏంది, మన బాడీ మన ఇష్టం కదా. కానీ కొంతమంది చక్కగా ఉన్నారు, హోమ్లీ లుక్ లో చక్కగా ఉన్నారు. హోమ్లీ లుక్ ఉన్నానా, థ్యాంక్ యూ. కానీ కొన్ని క్యారెక్టర్ మోడర్న్ గా ఉండాలి. వద్దు, మోడర్న్ వద్దు. ఇప్పుడు ఇది మోడర్నే కదా, మోడర్న్ మహాలక్ష్మిలా లేదా? స్టైలిష్ గానే ఉంటాయి, స్టైల్ గానే ఉంటాయి. సారీ కొన్న కంఫర్ట్ అది కదా. అది చక్కగా ఉన్నారు. అవునా? ఒక జ్యోతికి నచ్చితే సరిపోదు కదా, మస్తు మంది డైరెక్టర్కి నచ్చాలి, ఆ క్యారెక్టర్ ఇవ్వాలి. అంతకుముందు పని మనిషి కూడా పనికిరావన్నారు, లావు గీవు అని. చూడండి, లావు ఉన్న ఏదన్నా టాలెంట్ కూడా సపోర్ట్, టాలెంట్ చూసిండ్రు, టాలెంట్ సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. టాలెంట్ చూసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అంతే అంటారు. సో ఇప్పుడు డైటింగ్ లో ఉన్నారా? డైట్ చేస్తున్నారంటే డైటింగ్ చేసిన రోజులు అనారోగ్యమైన ఒక సినిమా కోసం తగ్గిన 7 రోజుల్లో 20 కేజీలు తగ్గడం అంటే నాట్ ఈజీ. అట్లా తగ్గిన, నీళ్ళ మీదనే బతికిన. తీరా క్యారెక్టర్ పోతే పని మనిషి పాత్ర ఇచ్చాడు, హీరో అనేసి, హీరో తల్లి అని. మళ్ళీ పని మనిషి కూడా నన్ను పెట్టలే, మళ్ళీ తీసి బ్యాక్గ్రౌండ్లో పడేసిండు. అంత కష్టపడితే విరక్తి బుట్టి పోయి చికెన్ బిర్యానీ ఇష్టం లేకపోయినా కోపంతో ఆ మనిషిని పీక్కు తిన్నట్టు చికెన్ పీక్కొని తిన్నా. అబ్బబ్బా, నిజంగా ఇప్పటికీ మర్చిపోను ఆ మనిషిని. ఎప్పుడు పెద్దోళ్ళ గురించి మనం ఎప్పుడు ఎందుకు, కానీ భగవంతుడే చూసుకుంటాడు. హిట్టేం కాలేలే మీ ఆ సినిమా, మీ బాధకు అలా అయిపోయింది అంతే. ఇగో ఏమన్నా ఉసురు కొడుతుంది. నేను ఫ్రాంక్గా చెప్తాను, ఎప్పుడు కానీ ఎవరిని బాధ పెట్టదు. ఎవరికి అన్నిటి చుక్క ఏ శాపం అవుతుందో తెలియదు. తెలుసుకున్నాడు ఎవరిని బాధ పెట్టాడు. నువ్వెంత తోపువైనా కానీ దేవుడి ముందు నువ్వు ఇంత గురిగించంత. ఈ ఎట్లా మర్చిపోతున్నారో జనాలు నాకు అర్థమైతలేదు. తప్పదు, ఇక ఏం చేద్దాం, మనం మార్చేంత పెద్దవాళ్ళం కాదు. ఇంక ఇట్లా ఎన్ని పుట్టుకొస్తాయో కూడా తెలియదు. ఇది నా అసలు లాంగ్వేజ్. ఇట్లా మాట్లాడడం మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తాం, ఇలాగే మాట్లాడాలి. కొందరు నచ్చచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. సో మీరు చేస్తున్న మూవీస్ టైంలో కానివ్వండి, సీరియల్స్ టైంలో కానివ్వండి,
"అయ్య బాబోయ్, ఈ పాత్ర చేయడానికి ఇంత కష్టం ఉందేంటి" అని మీరు ఇబ్బంది పడిన, బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సీన్స్ కానీ. ఏంటిది మీలా యాంకరింగ్ చేయమంటే మాత్రం కష్టం. ఇంగ్లీషు అక్కడక్కడ ప్రొనౌన్సింగ్ ఎందుకు అవుతుంది. మాట్లాడుతున్నారుగా మీరు? ఇంగ్లీషు మాట్లాడతా కానీ కొన్ని పదాలు ప్రొనౌన్సింగ్ రాదు. తెలుగే చక్కగా సావదు. ఇంక ఇంగ్లీషు మనం చదివిందే అంత ఇంగ్లీష్ మాట్లాడతా కానీ కొన్ని సైన్స్ లాంగ్వేజ్ ఉంటుంది, మెడిసిన్ లాంగ్వేజ్ ఉంటుంది చూడు, అది చేయమన్నారు అనుకో, అయ్య బిడ్డ సచ్చిందిరా గొర్రె అనుకుంటా. అయిపోయింది ఇజ్జత్ దిగి తల్లికి దండం పెడతా. కెమెరా ముందు ఉన్న డైరెక్టర్ ఎట్లా రెస్పాండ్ అవుతాడో, ఏమంటాడు, ఏ ముద్ర కొడతాడో, ఏ పిల్లలకు షూటింగ్ యాక్టింగే రాదంటాడు ఏదో అని ఎన్ని కథలు పోతాయో. ఘోరంగా అనిపిస్తుంది. దేవుడు అవి అయితే రాకుండా చూడనుకుంటా. సో మీకు ఇంగ్లీష్లో అవి ఉంటే మాత్రం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎటు కాకుండా అయింది జీవితం. ఇటు తెలుగు కాకుండా అటు ఇంగ్లీష్ కాకుండా నడమంత్రాన పెళ్ళి అయిపోయి చదువుకోక ఇట్లా అయిపోయింది జీవితం. కానీ ఏదో ఒక విధంగా సూపర్ సక్సెస్ సాధించాను. నిజం చెప్పాలంటే 7th పెళ్లి చేసుకున్న ఒక ఉమెన్ తన లైఫ్ ట్రావెల్ చేస్తూ అంతే కదా, కష్టాలు చూసారు, సంతోషము చూశారు, కష్టాలు చూశారు, అప్ చూశారు, డౌన్ చూశారు. మీరు ఇండస్ట్రీకి వచ్చేసారు. ఇప్పుడు ఇండస్ట్రీలో సుజాత మొన్నటిదాకా తెలీదు, కానీ ఇప్పుడు బలగం సుజాత కోసం అందరూ మాట్లాడుకునేంత, ఆర్టిస్ట్ గురించి చర్చించుకునేంత, తన పాత్ర ఇలా చేస్తుందనేంత పేరు సంపాదించారు. ఈ పేరు ఏదైతే ఉందో అదేమీ అంత ఈజీగా రాదు కదా. మీ కష్టం నుంచి అన్నీ తట్టుకున్నారు కూడా, బట్ వెనకాల చాలా తట్టుకుని మీరు ఈరోజు నిలబడ్డారు అంటే అది మీ గొప్పతనం, మీ పవర్, మీకున్న విల్ పవర్. అది భగవంతు దయ అంటాను, ఆయన అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అంటా కానీ నాదైతే ఏం లేదు, నేనంటూ ఏమీ లేదు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను అనే ఉన్నాననుకో ఎవరు ఎదిగారు అంతా భయపడదు. నేను నా సైడు అయ్యో పిల్లలు ఎవరైనా చూసినా నన్ను తిట్టుకోవద్దు నేను అనుకుంటున్నా. అంటే ఏ ఏజ్లో మనం దేవుని నమ్మాలో గా ఏజ్లోనే నమ్ముతాం, అది కనబడుతుంది అంతే. ఆ చేంజ్ వస్తూ ఉంటుంది, చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లో అందరూ దేవుని మొక్కేటోళ్ళే, తక్కువ ఎక్కడో అక్కడ అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఏ హీరోతో నాకు సినిమా వస్తే బాగుండును అనుకుంటున్నారు? ఇంకెవరు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారితో, మహేష్ బాబు గారితో, ఇది పెద్ద పెద్దలతో తీయాలని నాకు ఉంది. మంచిగా అడిగిన క్వశ్చన్. చిరంజీవి గారితో చేస్తే ఎలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది? ఏది వచ్చినా చేస్తా. ఆయన పక్కన ఉండేది, ఆయనతో డైలాగ్ కొట్టేదైతే ఎందుకు చేయను? పని మనిషి ఊడ్చల్లే చేయమన్నా చేస్తాను. నేను ఆర్టిస్ట్ అవుతాను. నా నిజ లైఫ్ నేను పని మనిషిని కాదు కదా, ఎందుకు రందిపడు. ఇప్పుడు మసాలా వచ్చింది. చిరంజీవి గారిది ఏ సినిమా ఇష్టం మీకు? చిరంజీవి గారిది ఠాగూర్. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు? తమ్ముడు సినిమా ఇష్టం. ఓకే, స్టైల్ గా ఉంటారు, అది బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ ఫస్ట్ అదే ఇంప్రెస్ అయింది కాబట్టి అది చూసి అదే చెప్పాలి. తర్వాత కూడా మంచిగా వచ్చినాయి, కానీ అదే ఫస్ట్ అక్కడే కదా మన మా ఆడ పెద్ద మా అన్న చెల్లెలు ఎట్లున్నారో బయట నేను మా అన్న అట్లనే ఉన్నా. మా పెద్దమ్మ కొడుకు అన్నవాడు అది సేమ్ ఆయన స్టైలే చేస్తాడు, అలాగే ఉండేవాడు. ఇప్పుడు పాపం పాడైపోయాడు కానీ అప్పుడు అట్లనే బిహేవ్ చేసేది, అదే స్టైల్ చేసేది, మాట్లాడు మేము కొట్టుకోవడం కూడా అట్లనే కొట్టుకునేది. మనల్ని చూసి ఇచ్చినట్టున్నది సినిమాలో అని మా తమ్ముడు అన్న అంటాం, సేమ్ అట్లా. సో పవన్ కళ్యాణ్ గారితో సినిమా వస్తే ఏంటి మీ రియాక్షన్? ఇప్పుడు ఫోన్ చేసి సుజాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు పాత్ర ఉందమ్మా, ఫస్ట్ నేను నమ్ముతానా? ముందు నీకు ఎవరో ముందు పోవాలి, డైలాగ్ రావాలి, తెర మీద ఓపెన్ కావాలి. అప్పుడు ఆ లోపల ఉంటుంది నిజమా కళ అనే ఉంటుంది. నేనైతే వేరే వాళ్ళతో ఎగిరి దూకుతామని అంటారు, ఎగిరి దూకద్దు, ఎగిరి పడద్దు, వచ్చిందని మధ్యలోకి తుస్సు అనొచ్చు అంతే. మరి మహేష్ బాబు గారిది ఏ సినిమా ఇష్టం? మహేష్ బాబు అది ఫస్ట్ సినిమానే ఆయనది. ఓకే, పోకిరి బాగా నచ్చిందా మీకు? స్టైల్ అది బాగా అనిపిస్తుంది. మళ్ళీ అలాంటి సినిమా వస్తే బాగుండు అనుకుంటున్నారా జనం? ఆ పోకిరిని మర్చిపోరు ఎవరు కూడా. మళ్ళీ పోకిరి మార్క్ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. మనం ఎన్నిసార్లు చూసినా కూడా చాలా చూడాలనిపిస్తుంది. సో మహేష్ బాబు గారు పక్కన వచ్చినా, పవన్ కళ్యాణ్ గారి పక్కన వచ్చినా ఏ పాత్ర అయినా మీరు రెడీ. చిరంజీవి గారు జేమ్స్ బాండ్ ఉంది చూడండి, అబ్బా ఇప్పటికీ కింద పడి కొట్టుకొని అవుతాను. చిరంజీవి గారు జోక్, నేను కామెడీ పర్సన్, కామెడీ చేస్తుంటే భలే భలే అనిపిస్తుంది నిజంగా. సో మీకు కామెడీ మీద కోరిక ఉంది, విలన్ చేయాలంటున్నారు. సీరియల్స్లో ఛాన్సెస్ ఎక్కువ వస్తాయిలే మీకు విలన్కి.
నేను అనేది విలన్ క్యారెక్టర్స్ అంటే మీకు స్కోప్ ఎక్కువ ఉంటుందిగా, లాంగ్ రన్ మీరు ప్రేక్షకులకి దగ్గర అవడానికి. విలన్ క్యారెక్టర్ వస్తే సీరియల్స్లో కనుక వచ్చింది అంటే విలన్ అసలు అదే ఎదురు చూసిన, అదే అలా ఒకవేళ వస్తే అలాంటి రావాలనుకున్నా. కాకపోతే బలగం తర్వాత ఏడ్చుకున్నాను. ఇది కూడా ఇలా కూడా ఏడవడమే, కూతురు కోసం ఏడవడమే. కూతురు కష్టం, భర్త అంటే వేధిస్తాడు, అసలు వినకపోవడం, తాగుబోతు భర్త, 3 పిల్లల్ని ఎట్లా సాకాలా. కానీ హీరోయిన్ మమ్మల్ని బిడ్డే సాక్కుంటూ వస్తుంది. అది చాలా బాగుంది. కానీ 4 o'clock అవడం వల్ల జనాలు చూడడం లేదు, కానీ చూస్తే మాత్రం వదలరు. స్టోరీ రీసెంట్గా రిలీజ్ అయింది 22nd. మన అయోధ్య రామయ్య వచ్చాడు కదా, అప్పుడే అదే రోజు ఆయన వచ్చినప్పుడు అది రిలీజ్ అయింది. కాబట్టి మంచి సక్సెస్ కావాలని నా ఎమోషనల్ సెంటిమెంట్ కూడా. ఎందుకంటే ఒక సీరియల్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం స్లాట్స్ వేరు ఉంటాయి, కానీ అది నెమ్మదిగా పీక్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా 6 4కి వచ్చింది. నిన్నటి నుంచి 4కి వచ్చింది. అదొక డిసప్పాయింట్ ఉంది. ఏం కాదులేండి, ఏదో ఒక మెరాకిల్ జరిగి టక్కనే ఎదిగిపోవాలి. సీరియల్ ఏది ఎప్పుడు టర్న్ తీసుకుంటుందో తెలియదు కదా. ఓకే, చక్కగా సినిమాలు సీరియల్స్తో వెళ్ళిపోతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకేం చేయాలనుకుంటున్నారు? సీరియల్ సినిమాలు కాకుండా, ఇది కాకుండా మీకు ఇంకేమైనా చేయాలి, నేను చేయాలనుకున్నది మిగిలిపోయిందని ఏదైనా ఉందా మీ లైఫ్లో? నేను చేయాలనుకుంటే అమ్మ పేరు మీద ఆశ్రమం ఓపెన్ చేయాలనుకున్నా. ఎప్పటి నుంచి ఉంది ఈ ఆలోచన? నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఉంది. ఓకే, అదే ఎవరైతే స్ట్రగుల్ అవుతారో వాళ్ళకి ఓల్డ్ ఏజ్ టైప్ పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే అనాథాశ్రమం టైప్? అనాథలంటే తల్లి ప్రేమ, నేను ఒక తల్లిగా ఆలోచిస్తా, నా తల్లిని నేను ఆలోచిస్తా. కాబట్టి ఎవరైనా ఓకే. ఇప్పటికీ గోదావరి కనిలో ఒక నెంబర్ నేను దీనబంధు అదొక దీనబంధు అనేది ఒకటి ఉంది, హర్ష ఫౌండేషన్. నాకు వచ్చిన ఒకవేళ నాకు ఒక 10,000 వచ్చాయి అనుకో, అటు 1,500 2,000 అట్లా వేసుకుంటాను. నేను పెద్ద లక్షలు ఇస్తానని చెప్పా, కానీ టు బీ ఫ్రాంక్ నా సోమత తగ్గట్టు నేను ఇస్తున్నా. అది నాకు ఇవ్వగలుగుతున్నా కాబట్టి భగవంతుడికి చాలా నేను ఇవ్వాలి అంటే ఏంటి ఇవ్వాలని మొక్కుతున్న ఒకరు అంటారు, కొందరు క్వశ్చన్ వేస్తారు, అంటే అలాంటి వాళ్ళు పుట్టాలని. అంటే నువ్వు పుట్టొద్దు అనగానే ఆగిపోతుందా చెప్పు? అంతే కదా, నువ్వు అది అట్లా పుట్టొద్దు అనగానే ఆగిపోదు ప్రపంచం. నువ్వు చెప్పగానే ఆగిపోవడానికి ఇది ఏమన్నా ఇది కాదు. కాబట్టి జరుగుతుంది. ఇంకా బీభత్సాలు చూస్తాం. అది చూడకుండా ఉండడం కోసం మరో జన్మ వద్దన్న. 5,000కి వచ్చిన వారికి బ్రహ్మంగారు రాసినట్టుగా ఉంది. మరి ఈ టాపిక్ ఎక్కడో పోయింది అనుకోకండి, నేను చదివినా, మీరు రాసి నేను చూసినా, నేను చదివినా, నాకు తెలిసి నేను చెప్తున్నా అంతే. కానీ నేనే సృష్టించిన, నేను అన్నది నిజం నేను అనట్లేదు, అట్లా ఉన్నది కాబట్టి చెప్తున్నా. అట్లా తెలంగాణ వస్తుంది, గాంధీ తాత ఉన్నాడు, ఇవన్నీ లేవా? అట్లా అది కూడా అవుతుందేమో అన్న నమ్మకము. సో అది 5,000లో ఉంది. సో అప్పటి వరకు మళ్ళీ పుట్టుడు సచ్చుడు ఎందుకు? ఇది చాలు. ఎప్పుడు దేవుడు మొక్కిన ఈ జన్మజాలు ముక్తి కావాలని మొక్కుకోవాలి, ఇంకెందుకు ఆశలు? భూమి మీద ఉన్నంతసేపే తినడానికి కష్టపడతాం, అందంగా ఉండడానికి కష్టపడతాం. ఈ కష్టపడాలంటే మనం ఉద్యోగాలు చేయాలి. ఉద్యోగాలు అయినా ఈ కష్టాలే కదా, కష్టాలు కోరి తెచ్చుకుంటేందుకు? అందుకే ఒకసారి ఫసక్కన్నా అనుకో అయిపోయి దేవుడికి మొక్కాల్సింది ఒక్కటే. పూర్తి అవ్వాలి కదా మన జర్నీ అయ్యే వరకు ఉండాలి. కానీ మన దేవుడిని అడగాల, మనకు చాలా ఈ జన్మని అడగాలి తప్ప చాలా ఊరేసుకొని చచ్చుడు, అది మింగి చచ్చుడు చావాలని నేను అంటలేను. అట్లా అంటున్నా నేను. వస్తుంది, ఏదో రోజు వస్తుంది. కానీ ఏది తెలియకుండా హ్యాపీ బతుకుతున్నాను చూడు, చెప్తాను ఇదే అద్భుతం. దీని నుంచి అద్భుతం మనిషికి చావు ఉంటుందని తెలిసి కూడా చావు గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించాలి. నెక్స్ట్ ఇది చేయాలి, తర్వాత అది అయిపోవాలి, ఏమేమో ఊహిస్తూనే. అది గాడ్స్ గిఫ్ట్, మరిపించాడు మనల్ని. గ్రేట్ అది. ఆయన అద్భుతాన్ని ఎవరు గ్రహించారు, చాలా తక్కువ. సూపర్ అండి, చాలా చక్కగా మాట్లాడారు, చాలా మనస్ఫూర్తిగా ఎన్నో విషయాల్ని చక్కగా షేర్ చేశారు. మీరు ఈ టైంలో ఇంత పీక్స్ టైంలో ఉండి షెడ్యూల్స్ ఉండి కూడా ఇక్కడ వరకు వచ్చి మాకు సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. మరి చివరిగా మీరైతే ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఆ ఒక్క మాట చెప్పండి. ప్రేక్షకులకి ఏం చెప్తారు? మనకి ఏం జరుగుతున్నా అన్నీ మన మంచికే అనుకోవాలి. చెడు జరిగినా మన మంచికే అనుకోవాలి, మంచి జరిగినా మన మంచికే అనుకోవాలి. అందరూ ఒక్కొక్క ఫీల్డ్ నేను సెలెక్ట్ చేసి చెప్పలేదు కాబట్టి మన మనుషులు. సో బీ పాజిటివ్, డూ పాజిటివ్. ఎవరికి హాని చేయకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. చూసారు కదండి సుజాత గారితో సరదాగా కాసేపు. ఆవిడ చాలా సరదాగా చాలా విషయాలు చాలా చక్కగా చాలా క్యూట్గా మాట్లాడారు కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.